ఇదిగో నరకం అనేది పొంచి ఉన్నది. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, నేను ఇలా ఉండకూడదు, నేను సినిమాలు చూడకూడదు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నేను దొంగతనం చేయకూడదు, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు. నా హృదయంలో పాపాన్ని తలంచకూడదు, దేవుడు నన్ను క్షుణ్ణంగా చూస్తున్నాడు అన్న భయం నీకు కలిగినప్పుడు ఆ పాపము, ఆ తలంపులు, ఆ చెడ్డ కార్యాలు అక్కడే నీలో ఆగిపోతే వెంటనే ఆటోమేటిక్గా నువ్వేం చేయబడుతున్నావు? పవిత్రపరచబడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందలి భయము ఒక వ్యక్తిని ఏం చేస్తుందట? పవిత్రపరుస్తుంది. చాలా మంది ఎలా ఉన్నారనంటే దేవుని యందలి భయం లేకుండా ఉన్నారు. దేవుని యందలి భయం లేక వారికి తెలియని రీతిగా వాళ్ళు అపవిత్రపరచబడుతున్నారు. ఈ విషయం చాలా మంది గమనించుకోలేకపోతున్నారు. ఈ విషయం చాలా మంది గ్రహించుకోలేకపోతున్నారు. పైనుండి దైవజనులు వాక్యం చెప్తా ఉంటారు, కింద నుంచి కొందరు సనుగుతా ఉంటారు. దేవుని యందలి భయము వారికి లేదు. అయ్యో దేవుడు వింటున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను ఇలా మాట్లాడకూడదు అన్న ఆ యొక్క భయము, భీతి వారికి లేదు.